శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. కర్కాటక రాశి వారికి ఆగస్టు 8, 9, 10, 11, 12 తేదీల్లో మీ జీవితంలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే గంట సింబల్ని క్లిక్ చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ చిన్న టైప్ అయితే చేయండి. కర్కాటక రాశి వారు రాశి చక్రంలో 4వదైన ఈ అద్భుతమైన రాశికి అధిపతి స్వయంగా మనసు కారుకుడైన చంద్ర భగవానుడు. చంద్రుడు అంటేనే చల్లదనం, మనసుకు ప్రశాంతత, భావోద్వేగాల సవ్వడి. మీ పుట్టికే ఒక ప్రత్యేకమైన అదృష్టంగా చెప్పుకోవచ్చు. ఒకవైపు మనశ్శాంతి కావాలనుకుంటారు, కానీ ఆలోచనలు ప్రశాంతంగా ఉండనివ్వు. ఒంటరితనం ఇష్టమే అనిపిస్తుంది, కానీ అదే ఒంటరితనం ఒక్కోసారి మోయలేని భారంగా మారుతూ ఉంటుంది. అయితే కర్కాటక రాశి వారి జీవితంలో ఎన్నాళ్ళుగా సాగుతున్న ఈ మానసిక యుద్ధానికి ఈ ఆగస్టు 8 నుంచి 12 తేదీలో ఎండ్ కార్డ్ పడబోతుందండి. అయితే ఇదే సమయంలో గ్రహాల మార్పుల వల్ల మీ సొంత మనుషులే మిమ్మల్ని శత్రువులాగా చూసే ప్రమాదం కూడా ఉంటుందండి. మీలో చాలామంది అనుకోవచ్చు, ఏమండి మేము జీవితంలో ఎన్నో బాధలు పడుతున్నాము, పుట్టిన దగ్గర నుండి మాకు సుఖమే లేదు, అన్ని కష్టాలు నరకమే అనుభవిస్తూ ఉన్నాము, ఇక మాకు సుఖం ఎక్కడ ఉంటుంది, మేము ఎలా అదృష్టవంతులు అవుతాము అని మీలో చాలామందికి ఎన్నో సందేహాలు రావడం కూడా సహజమండి. సమస్యలు అనేవి ప్రతి మనిషి జీవితంలోనూ ఉంటాయండి, కానీ ఆ సమస్యలకు పరిష్కారాలు దొరకక చాలామంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే గత కొంతకాలంగా మీకు కష్టాలు ఒక యుద్ధంలాగా చుట్టుముట్టాయి. కూర్చోవడానికి, ప్రశాంతంగా కంటి నిండా నిద్రపోవడానికి కూడా వీలులేనంతగా మానసిక ఒత్తిడి మిమ్మల్ని భయపెట్టింది. క్షణానికి ఒక రకంగా ఆలోచించడం, నిద్రలేమి, అనారోగ్య సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టాయి. మనిషిని నడిపించే ఆశ కూడా ఈ మధ్య చాలా వరకు తగ్గిపోయి ఉందిలే అన్నట్లుగా ఉదాసీనంగా మారుతూ ఉన్నారు. దీనికి కారణం మీలోని ప్రతికూల పరిస్థితులేనండి. అయితే కర్కాటక రాశి వారైనా నిజంగా మీ రాశి పరంగా మీరు చాలా ప్రత్యేకమైనవారు. మీకు సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీ మనస్తత్వం చాలా లోతైనది. మిమ్మల్ని అర్థం చేసుకోవడం అంటే అవతలి వారికి ఎంతో కొంత తెలివితేటలు ఉండాల్సిందేనండి. మీ ఆలోచన విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా మందిని మనం గమనించినట్లయితే గనక కష్టాలు వచ్చినప్పుడు అసలు తట్టుకోలేరు. ఆ బాధను మనసు తీసుకోలేక అల్లాడిపోతూ ఉంటారు. అలాగే సుఖం వస్తే పొంగిపోయి తెగ సంబరపడిపోతూ ఉంటారు. కానీ కర్కాటక రాశి వారు అలా కాదండి. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు పైకి శాంతంగా కనిపిస్తారేమో, కానీ లోపల వజ్రం లాంటి గట్టి మనోధైర్యం ప్రదర్శిస్తూ ఉంటారు. ఎక్కడ కూడా మీ బలహీనతను బయటపడనివ్వరు. ఈ రోజుల్లో మీలాంటి మైండ్ సెట్ కలిగి ఉండడమే ఒక పెద్ద వరమండి. మీరు చేసుకున్న అదృష్టం కూడాను. ఈ కాలాన్ని బట్టి ఎలా సర్దుకుపోవాలో మీకు బాగా తెలుసు. కాబట్టి సమస్యలు ఎంత పెద్దవైనా కూడా అవి ఎలా వచ్చాయో అలాగే నిదానంగా మీ దైవ బలంతో తొలగిపోతాయని తెలుసండి. మీకు కొద్దిపాటి కష్టాలు ఉన్నప్పటికీ కూడాను అవి మీ దగ్గర ఎంతో కాలం నిలవలేవు. ఎందుకు అంటే మీరు దైవాన్ని గట్టిగా నమ్మే వ్యక్తులండి. మీ మంచి మనస్తత్వం మిమ్మల్ని ఎప్పటికప్పుడు కూడా కాపాడుకుంటూ వచ్చింది. అయితే కర్కాటక రాశి వారిని గత కొంతకాలంగా మనం గమనించినట్లయితే చిన్నప్పటి నుంచి కూడా కష్టాలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని ఎదుర్కొంటూ వచ్చారు. కానీ ఈ మధ్య కాలంలో చూస్తే మాత్రం కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి విపరీతంగా దాడి చేస్తూ ఉన్నాయి. కూర్చోడానికి కుదురులేదు, కనీసం ప్రశాంతంగా తిని కంటి నిండా నిద్రపోయి ఎన్నాళ్ళయిందో అని మీరు లోపల కుమిలిపోతూ ఉంటారు. రాత్రి సమయంలో సరిగ్గా నిద్ర పట్టక ఒళ్లంతా నొప్పులతో, ఆకలి వేసిన తినబుద్ధి కాక తీవ్రమైన మానసిక సమస్యలు మిమ్మల్ని వేధిస్తూ ఉన్నాయి. ఇదేంటి, మనల్ని ఏదో తెలియని భయం వెంటాడుతూ ఉంది అని తరచూ కంగారు పడిపోతూ ఉంటారు. క్షణానికి ఓ రకంగా మీ ఆలోచన విధానం మారిపోతూ ఉంటుంది. కర్కాటక రాశి వారు సాధారణంగా ఏ విషయంలోనైనా సరే ఒక స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. కానీ ఈ మధ్య కాలంలో ఏంటో కానీ అతిగా ఆలోచించడం, ఒక నిర్ణయానికి వచ్చి మళ్ళీ దాన్ని వెంటనే మార్చుకోవడం చేస్తూ ఉంటున్నారు. దీనివల్ల అనారోగ్య సమస్యలు కూడా విపరీతంగా ఎక్కువయ్యాయండి. రాత్రి నిద్రలేమి, కాళ్ళ నొప్పులు, నీరసం, ఏ పని మీద కూడా శ్రద్ధ ఉండకపోవడం, చేయాలన్న ఆసక్తి పూర్తిగా తగ్గిపోయి ఒకప్పుడు జీవితంలో బాగా సంపాదించాలి, ఉన్నత స్థాయిలో ఉండాలి, నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలి అని మీలో ఉన్న పట్టుదల, ఆశ ఈ మధ్య బాగా తగ్గిపోయాయండి. ఉందిలే పోతుందిలే అన్నట్లుగా చాలా నిర్లక్ష్యంగా, నిరాసక్తంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మనిషిని నడిపించేదే ఆశ అండి. అలాంటి ఆశే సన్నగిలితే జీవితంలో ముందుకు వెళ్ళడం చాలా కష్టం. ఈరోజు మనలో అలాంటి మార్పు రావడానికి కారణం మీ మనసును, మీ ఉత్సాహాన్ని అణిచివేసే కొన్ని ప్రతికూల శక్తి ప్రభావాలు, లేదంటే మానసిక ఒత్తిడి మిమ్మల్ని చుట్టుముట్టడమే కావచ్చు. కానీ ఇదంతా తాత్కాలికం మాత్రమేనండి. మీలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని, చంద్రుడి యొక్క మానసిక బలాన్ని మళ్ళీ తట్టి లేపుకోండి. ఈ కష్టాల తుఫాను శాశ్వతం కాదండి. మీ అంతర్గత శక్తితో, దైవ భక్తితో వీటన్నిటిని కూడా తరిమి కొట్టి మీరు మీ పూర్వ వైభవాన్ని తిరిగి సాధించడం ఖాయం. ధైర్యంగా ముందుకు సాగండి, అంతా మంచి జరుగుతుంది. కర్కాటక రాశి వారు రాశి చక్రంలో 4వదైన ఈ రాశి అధిపతి స్వయంగా చంద్రుడు. మీ మనసు ఎప్పుడు కూడా క్షీర సముద్రం లాగా కరిగిపోతూ
నలుగురి కష్టాన్ని చూసి తట్టుకోలేక మంచి గుణం మీ సొంతం అండి. అయితే జీవితంలో కుటుంబానికి, బంధువులకు మీరు ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంత కాదు. ఇంటి వాతావరణాన్ని ఎప్పుడు కూడా ప్రశాంతంగా, ఆనందంగా ఉంచుకోవడానికి మీరు పడే తపన ఎవరికీ సాధ్యం కాదు. అద్భుతమైన ఊహాశక్తి, సృజనాత్మకత మీ సొంతం కాబట్టి కళలు, సాహిత్య రంగాలపై మీకు మక్కువ మెండుగా ఉంటుంది. మీలో అపారమైన భావోద్వేగాలు, కుటుంబమే సర్వస్వం అనే భావన, వజ్రం లాంటి మనోధైర్యం, సృజనాత్మకత, కల్పన శక్తి పుష్కలంగా ఉంటాయండి. అయితే కొన్ని చిన్న చిన్న బలహీనతలు కూడా లేకపోలేదు. చిన్న చిన్న విషయాలకే త్వరగా భావోద్వేగానికి గురి కావటం, ఇతరులు ఏమనుకుంటారో అని అతిగా ఆలోచించి మనసు పాడు చేసుకోవటం, పాత విషయాలను మనసులో పెట్టుకుని బాధపడే గుణం మీలో కొంచెం ఎక్కువగానే ఉంటుందండి. జీవితంలో మీరు ఎదుర్కొనే అనుభవాలు మరియు ప్రత్యేకతలు చూస్తే కర్కాటక రాశి వారు మనోధైర్యాన్ని మారుపేరు. అంటే కొన్నిసార్లు జల సంబంధిత విషయాలు లేదంటే ఊహించని ఇబ్బందులు మిమ్మల్ని కంగారు పెట్టినా అవే మీ జీవితంలో గొప్ప పురోగతిని కలిగిస్తాయి. ప్రతి విషయంలోనూ పోరాటం ఉంటుంది. ప్రతి చిన్న పనికి 1కి 4 సార్లు కష్టపడాల్సి వస్తుంది. అయితే సన్నిహిత వర్గంలో నిజాయితీ పరులు ఉన్నంత వరకు మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు ఎలాంటి ఇబ్బంది రాదు. రాజకీయ రంగంలోనూ మీరు చక్కగా రాణిస్తారండి. మహాలక్ష్మి పూజ వలన మీ జీవితంలోని ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయండి. లలిత కళలో అద్భుతమైన ప్రవేశము ఉంటుంది. కళా సంబంధిత వృత్తి వ్యాపారాల్లో దూసుకుపోతారండి. మీ సంతానం అత్యున్నత పురోగతిని కూడా సాధిస్తారు. ప్రారంభంలో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా నిదానంగా వాటిని మీ దైవ బలంతో అధిగమిస్తారు. ఈ రంగంలో అసలు రాణించలేము అని మీరు భావించిన రంగాలలోనే సంచలనాత్మక విజయాలు కూడా సాధిస్తారండి. హాస్యం పట్ల మీకు ప్రత్యేకమైన అవగాహన కూడా ఉంటుంది. మీ కార్యనిర్వహణకు చక్కని పథకాలు, ఉపాయాలు మీరే ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అయితే నిష్కరణ శత్రువర్గం ఎప్పుడు కూడా మీ చుట్టూ పొంచే ఉంటుందండి. ఇతరుల పేరు మీద చేసే వ్యాపారాలలో కొద్దిగా ద్రోహం ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా అయితే ఉండాలి. టెండర్లు, ముద్రణ పనులు చేసేవాళ్ళు లేదంటే చేతి వృత్తులకు సంబంధించిన ఒప్పందాలు మీకు బాగా కలిసి వస్తాయండి. ధనము నిల్వ చేసుకోవడానికి, ఆస్తులను సంరక్షించుకోవడానికి మీరు అధికంగా శ్రమ పడాల్సి వస్తూ ఉంటుంది. ఎన్నో నిందలు, పుకార్లు ఎదుర్కొన్నప్పటికీ కూడాను ప్రజాకర్షణలో మీ తర్వాతే ఎవరైనా. పంతాలు, పట్టింపులు మీకు దీర్ఘకాలంలో అస్సలు లభించవండి. అయితే పట్టు విడుపులు, లౌక్యం ప్రదర్శించడం వలనే మీకు అసలైన ప్రయోజనం కూడా దక్కుతూ ఉంటుంది. వివాదాలు ముదరకుండానే వాటిని అప్పుడే పరిష్కరించుకోవడం కూడా అత్యంత శ్రేయస్కరం. సన్నిహిత వర్గాన్ని మితిమీరి ప్రోత్సహించడం వలన కొన్నిసార్లు మీకే పోటీ అనేది ఏర్పడుతూ ఉంటుంది. చిన్న చిన్న సంఘటనలు, సరదాగా మాట్లాడిన మాటల వలన కూడా కొన్నిసార్లు అధికంగా నష్టపోయే అవకాశం కూడా ఉంటుందండి. అనుకున్న వివాహం ఒకటి జరిగేది మరొకటి అయినప్పటికీ కూడాను శనిగ్రహ అనుకూలతతో మీ వైవాహిక జీవితం కూడా సర్దుకుంటుంది. సంబంధ బాంధవ్యాలు లేనివారు సైతం మిమ్మల్ని ప్రోత్సహించి ఆశ్రయం ఇవ్వడం కానీ మీ జీవితంలో ఒక అద్భుతమైన మలుపుకి దారి తీస్తూ ఉంటుందండి. విదేశీ విద్య, విదేశీ ఉద్యోగము, విదేశీ యానాలు మీకు పూర్తిగా కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యవహారాలు, వ్యాపారాలు కొన్నిసార్లు అసంతృప్తికి దారితీస్తాయండి. అనువంశికంగా వచ్చిన ఆస్తి నిలవడం కాస్త కష్టమైన మీ స్వార్జితం మాత్రం నిశ్చయంగా నిలబడుతుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మీ బాధ్యతలను మీరు ఎప్పుడు కూడా విస్మరించరు. ఏ మాత్రము సంబంధం లేని విషయాలలో ఎదురయ్యే చట్టపరమైన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడాను దైవ అనుగ్రహము మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా అప్రతిష్ట రాకుండా కాపాడుతూనే ఉంటుందండి. అహంభావం లేని వ్యక్తులుగా మీరు నలుగురిలో మంచి పేరు కూడా తెచ్చుకుంటారు. ఇతరులతో మీ సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటాయి అంటే అత్యంత అనుకూలమైన రాశులు ఒకటి వచ్చేసి వృశ్చిక రాశి మరియు మీనరాశి. ఈ రెండు కూడా జలరాశులు కావడం వల్ల కర్కాటక రాశి వారి భావోద్వేగాలను, మనస్తత్వాన్ని ఇవి అద్భుతంగా అర్థం చేసుకోగలుగుతారండి. మంచి అవగాహన కూడా ఉండే రాశులు కూడా వృషభ రాశి ఒకటి, కన్యా రాశి కాగా మేషం మరియు తుల రాశుల వారితో కూడా కొద్దిగా అభిప్రాయ భేదాలు అనేది ఆస్కారం ఉంటుంది. అలాగే మీరు ప్రత్యేకంగా జాగ్రత్తగా వహించాల్సిన అంశాలు ఏంటి అంటే కర్కాటక రాశి ప్రభావం పొట్ట, ఛాతీ భాగాలపై ఎక్కువగా ఉంటుంది. మీరు ఎప్పుడైతే మానసిక ఒత్తిడికి గురవుతారో అప్పుడే గ్యాస్, యాసిడిటీ, అల్సర్ వంటి జీర్ణకోశ సమస్యలు వచ్చే అవకాశము ఉంటుందండి. చిన్న విషయాలకే ఎక్కువగా ఆలోచించడం వల్ల నిద్రలేమి, డిప్రెషన్ వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. కాబట్టి క్రమం తప్పకుండా ధ్యానం చేయండి. సరైన సమయానికి సాత్విక ఆహారం తీసుకోండి. మరియు నీరు ఎక్కువగా తాగడం వల్ల కూడా మీరు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండగలుగుతారండి. కానీ ఆగస్టు 8, 9, 10, 11, 12 తేదీల్లో గ్రహాల గమనం మీ జీవితంలో ఒక పెద్ద పరీక్షా సమయాన్ని తలపిస్తుందండి. మీ ప్రాథమిక అవసరమైన మానసిక ప్రశాంతతకు, కుటుంబ నెమ్మదికి ఇవి అత్యంత కీలకమైన రోజులు. ఈ 4 రోజుల్లో కూడా గ్రహాలు మీ ముందు ఉంచే ఆ 4 ప్రధాన సవాళ్ళు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి శారీరక అలసటను దాటి అంతరంగాన్ని కాపాడుకోండి. అంటే
కుజుడు మీ వ్యయస్థానమైన 12వ ఇంట్లోకి మారుతుండడం వల్ల మీ వృత్తిపరమైన శక్తి, శారీరక ఉత్సాహం పూర్తిగా క్షీణించినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఉదయం లేచినప్పటి నుంచే ఏదో తెలియని నీరసం, ఒంటి నొప్పులు, చేయాల్సిన పనులపై ఏకాగ్రత కుదరకపోవడం వంటి ఇబ్బందికరమైన పరిస్థితులు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటాయి. ఈ తీవ్రమైన శారీరక మరియు ఆర్థిక ఒత్తిడికి తోడు అకస్మాత్తుగా ఖర్చుల మీద పడవచ్చు. కానీ గుర్తుంచుకోండి, బయట జరిగే ప్రతి పోరాటంలోనూ గెలవాలని చూసే కంటే మీ అంతరంగాన్ని, మీ మనసు ప్రశాంతతను కాపాడుకోవడం ఈ 4 రోజుల్లో అత్యంత ముఖ్యం. ఇక రెండవది వచ్చేసి అహంకార ఘర్షణలకు స్వస్తి చెప్పండి. అంటే సూర్యుడు నేరుగా మీ జన్మరాశిలోనికి మొదటి ఇల్లు ప్రవేశించడం వల్ల మీలో పట్టింపులు, అహంకార ఘర్షణలు విపరీతంగా పెరిగిపోతాయి. నేను చెప్పిందే కరెక్ట్, ఎదుటివాడు నా మాట వినాల్సిందే అనే ధోరణి ఆఫీసులో తోటి వారితో లేదంటే ఇంట్లోని కుటుంబ సభ్యులతో పెద్ద గొడవలకు దారితీసే అవకాశము ఉంటుంది. ఈ 4 రోజులు కూడా మీ కోపమే మీకు అతి పెద్ద శత్రువు అండి. చిన్న మాటను పెద్దగా చెయ్యకండి. ఎవరైనా ఏదైనా అంటే కాసేపు మౌనంగా ఉండటమే మీ కుటుంబాన్ని, మీ ప్రశాంతతను కాపాడే గొప్ప ఆయుధము అవుతుంది. ఇక మూడవది వచ్చేసి తోబుట్టువుల చేయి అందుకోండి. చిన్న ప్రయాణాలతో మనసు మార్చుకోండి. ఇన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు చుట్టుముట్టినా కూడా 3వ ఇంట్లో నీచ స్థానంలో ఉన్న శుక్రుడు మీకు ఒక చిన్న ఊరటనిస్తూ ఉన్నాడు. మీ మాటల్లో ఎక్కడో ఒక చోట మెతకదనాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాడు. ఈ నెలలో ముఖ్యంగా ఈ 4 రోజుల్లో కూడా ఎదురయ్యే తీవ్రమైన మానసిక ఆటుపోట్లను, ఒంటరితనాన్ని తట్టుకోవడానికి మీ తోబుట్టువులు లేదంటే అత్యంత సన్నిహితుల మద్దతు తీసుకోండి. చిన్నపాటి ప్రయాణాలు చేయటం వల్ల మీ మనసులోని బడలిక తొలగిపోయి కొత్త శక్తి అనేది పుడుతుందన్నమాట. 4వది వచ్చేసి బలవంతం వద్దండి, ఓపికే మీ అసలైన అదృష్టం. 9వ ఇంట్లో శని వక్రగతిలో ఉండటం వల్ల మీ అదృష్టం కాస్త మందగిచ్చినట్లుగా, అనుకున్న పనులు ఆలస్యమైనట్లుగా అనిపిస్తూ ఉంటుంది. నేను ఎంత కష్టపడుతున్నా ఫలితం ఎందుకు రావట్లేదు అని కుంగిపోకండి. బలవంతంగా పనులు సాధించాలని చూస్తే ఉన్నవి కూడా పోతాయి. శనిదేవుడు మీకు నేర్పించే పాఠం ఒక్కటేనండి, ఓపిక. క్రమశిక్షణతో కూడిన దీర్ఘకాలిక కృషే భవిష్యత్తులో మీకు ఊహించని అఖండ విజయాన్ని ఇస్తుంది గట్టిగా నమ్మండి. మీ ఉద్యోగ విషయంలో మాత్రం ఈ 4 రోజుల్లో మీ వృత్తి జీవితం ఎంతో నిశ్చత్తువుగా, భారంగా అనిపిస్తూ ఉంటుంది. ఉదయం ఆఫీస్కి వెళ్లాలంటేనే ఏదో తెలియని బద్ధకం, ఒంటి నొప్పులు, చేయాల్సిన పనులపై ఏకాగ్రత కుదరకపోవడం వంటి ఇబ్బందికరమైన పరిస్థితులు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మీకున్న అధికారాన్ని కాస్త తగ్గించి దాని స్థానంలో దాగున్న అడ్డంకులను, విదేశాలకు సంబంధించిన అలసట కలిగించే పనులను లేదంటే తెర వెనుక నిశ్శబ్దంగా పనిచేయాల్సిన ప్రాజెక్టులను ఈ 4 రోజులు కూడా మీ మీద రుద్దుతాయి. అంటే బయట హడావిడి పడకుండా నిశ్శబ్దంగా మీ పని మీరు చేసుకుపోవడమే ఈ సమయంలో అత్యంత బుద్ధి చాతుర్యం అండి. కార్యాలయంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుంటూ ఉంటాయి. మీలోని సున్నితమైన స్వభావం కారణంగా పై అధికారులు లేదంటే తోటి ఉద్యోగులు చేసే చిన్నపాటి విమర్శలకు కూడా మీరు చాలా త్వరగా మనస్తాపం చెంది లోపల కుమిలిపోయే ప్రమాదము ఉంటుంది. సంభాషణల్లో గందరగోళం ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించడం లేదా పదోన్నతులు, జీతాల పెంపులు అడగటం అస్సలు అయితే చేయకండి. వ్యాపారం మరియు స్వయం ఉపాధి అండి. వ్యాపార రంగంలో ఈ 4 రోజులు కూడా మీ సహనానికి, మీ అప్రమత్తతకు చాలా పెద్ద పరీక్షా సమయం. అకస్మాత్తుగా వచ్చే నిర్వహణ ఖర్చులు కానీ, కొత్త ఉత్పత్తుల విడుదలలో విపరీతమైన ఆలస్యము లేదా మీ లాభాలను హరించే దాగున్న పోటీని ఎదుర్కొనేందుకు మీరు మానసికంగా సిద్ధంగా ఉండాలి. ప్రస్తుతానికి విదేశీ మార్కెట్లోనికి లేదా కొత్త రంగాల్లోనికి మీ వ్యాపారాన్ని విస్తరించకండి. ఎందుకు అంటే ఇప్పుడు రిస్క్ చేస్తే లాభాల కంటే కూడా ఖర్చులు ఎక్కువగా ఉంటాయండి. ఒప్పందాలు ఆలస్యం కావడం, ఎదుటి వారు చెప్పింది తప్పుగా అర్థం చేసుకోవడం లేదా దాగున్న నిబంధనలతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవచ్చు. మీ కష్టార్జితాన్ని, లాభాలను కాపాడుకోవడానికి ప్రతి ఆర్థిక ఒప్పందాన్ని, డాక్యుమెంట్ను మీరే స్వయంగా పరిశీలించాలి. ఎవరిని కూడా గుడ్డిగా అయితే నమ్మి సంతకాలు పెట్టకండి. ఆర్థిక స్థితి మరియు ధనలాభం గురించి అయితే ధనానికి సంబంధించి ఈ 4 రోజులు కూడా మీ అప్రమత్తతకు, మీ సంయమనానికి చాలా పెద్ద పరీక్షా సమయం అండి. విదేశీ వ్యవహారాలు కానీ, న్యాయపరమైన సమస్యలు లేదంటే అకస్మాత్తుగా వచ్చే వైద్య ఖర్చులు, గందరగోళ బిల్లులు మిమ్మల్ని ముంచెత్తే అవకాశము ఉంటుంది. అయితే ఈ సమయంలో చిన్న పనుల ద్వారా లేదంటే తోబుట్టువుల సహాయంతో చిన్నదైన కీలకమైన ఆర్థిక మద్దతు మీకు అందుతుంది. కానీ మీరు వెంటనే మీ కుటుంబ బడ్జెట్ను అదుపులో ఉంచుకోండి. ఏ మాత్రం ఆలోచించకుండా చేసే విలాసవంతమైన కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేయండి. దీర్ఘకాలిక పెట్టుబడులు నిలిచిపోతాయి కాబట్టి రిస్క్తో కూడిన వ్యాపారాల ద్వారా లేదంటే షేర్లు, జోదం వంటి మార్గాల ద్వారా అక్రమంగా ధనం సంపాదించాలని బలవంతంగా ప్రయత్నించకండి. బదులుగా ఇప్పటికే ఉన్న అప్పులను తీర్చడానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వండి.
ఇక ఈ రోజుల్లో మీ శారీరక శక్తి చాలా వరకు కూడా దెబ్బతింటుంది. దీనికి తక్షణ మరియు నిరంతర శ్రద్ధ అనేది అవసరం. ఈ సమయంలో మీ శరీరం వేడెక్కడం కానీ, తీవ్రమైన తలనొప్పి కానీ, కంటి ఒత్తిడి కానీ మరియు రక్తపోటు కొద్దిగా పెరగడానికి కారణమవుతుంది. అదే సమయంలో మీ నిద్రా విధానం పూర్తిగా దెబ్బతిని మిమ్మల్ని ఎల్లప్పుడూ అలసటగా ఉంచుతూ చిన్నపాటి ఇన్ఫెక్షన్ల బారిన పడేలాగా చేస్తూ ఉంటుంది. ఈ భారీ ఒత్తిడికి మీ రోగ నిరోధక శక్తి కుప్పకూలకుండా కాపాడుకోవడానికి మీరు వెంటనే ప్రశాంతమైన విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వండి. ఒత్తిడితో కూడిన వాతావరణానికి పూర్తిగా దూరంగా ఉండండి. దీర్ఘకాలిక ఆందోళన, మానసిక క్షోభ పెరిగినప్పటికీ కూడాను లేనిపోని భయాలు సృష్టించుకుని ఆరోగ్యం గురించి చెడు ఆలోచనలు తెచ్చుకోవద్దు. ఈ రోజులలో మీలో పట్టింపులు, అహంకార ఘర్షణలు కుటుంబ ఐక్యతను దెబ్బతీసే అవకాశము ఉంటుంది. దీనివల్ల మీకు అత్యంత ప్రియమైన వారితో చాలా కఠినంగా, కోపంగా ప్రవర్తించే ప్రమాదము ఉంటుంది. మీ ఇంటి భావోద్వేగ భద్రతను, నెమ్మదిని కాపాడుకోవడానికి మీ కోపాన్ని, మీ అహంభావాన్ని మీరే అణుచేసుకోవాలి. అదృష్టవశాత్తు మీ మాటల్లో వచ్చే మెతకదనం, చిన్నపాటి ఓదార్పు మాటలు కుటుంబంలో గొడవలను తగ్గిస్తాయండి. చిన్న ప్రయాణాలు లేదంటే ఇరుగు పొరుగు వారితో కలిసికట్టుగా ఉండటం ద్వారా చిన్నపాటి వివాదాలను ప్రశాంతంగా పరిష్కరించుకోండి. పరిస్థితులు అన్నీ బాగున్నప్పటికీ కూడా నన్ను ఎవరూ అర్థం చేసుకోవడం లేదు అనే అహేతుక భయం అనేది లేదా అభద్రతా భావం మీకు బాగా కలుగుతుందండి. ఇలాంటి ఒంటరితనం కలిగించే ఆలోచనలు వచ్చినప్పుడు ఒంటరిగా ఉండిపోకండి. ఇక ఈ రోజుల్లో విద్యార్థులకు చదువు పరంగా చాలా గందరగోళంగా, అలసటగా ఉంటుంది. మీ మానసిక ఏకాగ్రత పూర్తిగా దెబ్బతింటుందండి. విదేశీ చదువులకు సంబంధించిన అకస్మాత్తుగా ఖర్చులు అనేది రావడం కానీ, లేదంటే ఉపాధ్యాయులతో చిన్నపాటి అపార్థాలు ఏర్పడటం కానీ జరుగుతుంది. సమీపిస్తున్న గడువులు మరియు చెల్లాచెదురైన ఆలోచనల కారణంగా మీరు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతారు. మీ మేధస్సును మీరే నిరంతరం సందేహించుకుంటూ పరీక్షల్లో వెనుకబడిపోతానేమో అన్న భయంతో చదువుపై ఆసక్తి కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. మిమ్మల్ని ఒంటరి చేసే ఆ అభద్రతా భావంతో మీరు ధైర్యంగా పోరాడాలి. మీ చదువుకునే అంశాలను చిన్న చిన్న భాగాలకు విభజించుకోండి మరియు రోజువారీ చిన్న విజయాలను ఆస్వాదించండి. అయితే పరిహారాలండి, ఈ 4 రోజుల్లో కూడా గ్రహాల ప్రభావం వల్ల ఎదురయ్యే మానసిక ఒత్తిడిని, ఆర్థిక ఇబ్బందులను, కుటుంబ సమస్యలను ఎదుర్కొనే విజయాలు సాధించడానికి మన పురాణాలలో చెప్పబడిన అద్భుతమైన పరిహారాలండి ఇవి. అయితే జీవితంలో ఎదురయ్యే తీవ్రమైన వ్యక్తిగత అడ్డంకులను, మానసిక గందరగోళాన్ని అధిగమించడానికి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని భక్తితో పూజించండి. పూజలో పసుపు రంగు పువ్వులను ఉపయోగించండి. పసుపు మరియు శనగపప్పును పేదలకు దానం చేయండి. మీ మనసులోని అశాంతి తొలగిపోయి ప్రశాంతతను కాపాడుకోవడానికి కావలసిన లోతైన జ్ఞానాన్ని పొందడానికి నిత్యం గురు స్తోత్రాన్ని పఠించండి. ఆదిత్య హృదయం అండి, కుటుంబంలో వచ్చే పెద్ద గొడవలను, అహంకార ఘర్షణలను తగ్గించుకోవడానికి మరియు మీ శారీరక శక్తి కాపాడుకోవడానికి ప్రతిరోజు, ముఖ్యంగా ఆదివారం సూర్యోదయ సమయంలో సూర్య భగవానుడికి రాగి చెంబుతో నీటిని సమర్పించి ఆర్ఘ్యం ఇవ్వండి. గోధుమలు, బెల్లం దానం చేయడం ద్వారా మీ సంపద నిలబడుతుంది. కుటుంబంలో శాంతి కోసం, మనోధైర్యం కోసం ఆదిత్య హృదయం పఠించడం చాలా మంచిదండి. అదృష్టంలో ఎదురవుతున్న ఆలస్యాలను, ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి శనివారాలలో రావి చెట్టు కింద లేదంటే శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. కష్టాల్లో ఉన్న పేదలకు అన్నదానం చేయండి. విద్యాపరమైన మరియు ఆర్థిక ఇబ్బందులను ఓపికతో ఎదుర్కోవడానికి దశరథ ప్రోక్త శని స్తోత్రం పఠించడం వల్ల శని దృష్టి నుంచి రక్షణ కూడా లభిస్తుందండి. కర్కాటక రాశి వారు ఈ 4 రోజులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి రాలేదండి. మీలోని తొందరపాటును, అహంభావాన్ని అణిచివేసి మిమ్మల్ని ఒక పరిణతి చెందిన బలమైన వ్యక్తిగా తీర్చిదిద్దడానికే వస్తాయండి. మీ వనరులను జాగ్రత్తగా కాపాడుకుంటూ బయట ప్రపంచం కంటే మీ ఇంట్లోనే, మీ కుటుంబంతోనే ప్రశాంతతను వెతుక్కోవడంపై పూర్తి దృష్టి పెట్టండి. ఎన్ని తుఫాన్లు ఎదురైనా కూడా మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. మీ పనులను ప్రశాంతంగా, నిజాయితీగా చేసుకుంటూ వెళ్ళండి. ఈ 4 రోజులు కూడా మీరు ప్రదర్శించే సంయమనం రాబోయే కాలంలో మీ జీవితానికి ఒక గొప్ప బంగారు బాటను వేస్తుంది. ధైర్యంగా ముందుకు సాగండి. విజయం మీదే అవుతుంది. అంతా మంచిగా జరుగుతుంది.